అభి తెలుగు టీవీకి స్వాగతం. నేను మీ స్వాతి. నంద్యాల జిల్లాలో భారతరత్న అటల్ బిహారీ వాజ్పేయి విగ్రహ ఆవిష్కరణ వేడుక విశేషంగా నిర్వహించబడింది. గవర్నమెంట్ హాస్పిటల్ దగ్గర వాజ్పేయి విగ్రహం ఏర్పాటుకు కూటమి ప్రభుత్వ నాయకులు మరియు విగ్రహ ఏర్పాటుకు ముఖ్య అతిథులుగా విచ్చేసిన ఆంధ్రప్రదేశ్ బీజేపీ అధ్యక్షులు మాధవ్, మంత్రి సత్యకుమార్ యాదవ్ ప్రముఖులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి నంద్యాల బీజేపీ జిల్లా అధ్యక్షులు అభిరుచి మధు, జిల్లా మంత్రి ఎన్ఎండి ఫరూక్, మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి, పలువురు ముఖ్య నాయకులు, కార్యకర్తలు ఏర్పాటు చేసిన బహిరంగ సభలో పెద్ద సంఖ్యలో పాల్గొని వాజ్పేయి చేసిన సేవల గురించి కొనియాడారు. దేశ రాజకీయాల్లో సువర్ణ అక్షరాలతో లిఖించదగ్గ చరిత్రను సృష్టించిన మహానేత అటల్జీ ఒకే సిద్ధాంతానికి కట్టుబడి జాతీయవాదం, ప్రజాస్వామ్య విలువలను పునాదిగా చేసుకుని దీర్ఘకాలం పాటు రాజకీయ జీవితాన్ని గడిపిన నాయకుడు. కన్యాకుమారి నుంచి కాశ్మీర్ వరకు, ఈశాన్య రాష్ట్రాల నుంచి ముంబై వరకు దేశమంతా దశాబ్దాల పాటు పర్యటిస్తూ ప్రజలతో మమేకమై వారి సమస్యల పరిష్కారానికి నిరంతరం కృషి చేసిన గొప్ప వ్యక్తి వాజ్పేయి గారు. 70 సంవత్సరాల పాటు ప్రజా జీవితంలో కొనసాగిన, 3 సార్లు ప్రధాని పదవి చేపట్టిన, అవినీతి మరక అంటని అరుదైన నేత. ఆయన పాటించిన విలువలు, సిద్ధాంతాలు నేటి యువతకు స్ఫూర్తిదాయకం. పేరు పేరున చెప్పరు. ఇంకా దయచేసి అందరూ కూడా కూర్చోండి. ఇక్కడ ఇంకా నిలబడున్నారు మా బాబు. ఈ సెంటర్ లో ఇంకా పిల్లలు ఉన్నారు. జనరల్ సెక్రటరీ పక్కన నిలబడదాం. ఏ ఒక్కరు కూడా ముందర నిలబడుతూ వెనకాల ఉన్న వాళ్ళకి కనిపించదు. దయచేసి అందరూ కూడా వెనక్కి వెళ్ళిపోవాలి. వాలంటీర్స్ అందరూ కూడా చెక్ చేయండి. కౌశిక్, ఈ ముందర మొత్తం కూడా ఖాళీ ఉండాలి. కుర్చీల ముందర ఏ ఒక్కరు నిలబడకుండా క్లియర్ చేయండి. వెనకాల చాలా కుర్చీలు ఖాళీ ఉన్నాయి. కుర్చీలు